కూడా చెప్పండి. ఎవరు ఏం చెప్తారు? చూడు రామ్, ఈ శివకృష్ణ సీతను తీసుకొచ్చి మనందరి ఫింగర్ ప్రింట్స్ కావాలని అడుగుతున్నాడు. సీత నాకంతా చెప్పింది పిన్ని. మనం ఏ తప్పు చేయనప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఇవ్వచ్చు కదా. మనం ఏ తప్పు చేయకపోయినా చేశామన్న అనుమానంతో వచ్చారు కదా రామ్. అది మనకు అవమానం కాదా? ఇది మా అమ్మ హత్య కేసు పిన్ని. ఈ కేసుని విచారిస్తున్న శివకృష్ణ మావయ్యకు మనమంతా సహకరించాలి. అసలు అంతకుండా పట్టుకోకుండా మన ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం ఏంటి రామ్? ఇదంతా కేసు విచారణలో ఒక భాగం బాబాయ్. ఏ ఇంట్లో మనిషి చనిపోయినా ముందు ఆ ఇంట్లో మనుషుల్నే విచారిస్తారు. అలా చెప్పు మామ. వీళ్లకు నాన్న నేను చెప్తుంటే అర్థం కావడం లేదు. నువ్వు నోరు మోస్తావా? అందరూ ఫింగర్ ప్రింట్స్ ఇస్తారు. మావయ్య, మీ డ్యూటీ మీరు చేయండి. థ్యాంక్ యూ బాబు. ముందు నా ఫింగర్ ప్రింట్స్ ఇస్తాను, తర్వాత మీరందరూ ఇవ్వండి. గౌతమ్, రే గౌతమ్, ముందు మ్యూజిక్ ఆపు. మ్యూజిక్ ఆపు. ఏంటి? కింద హాల్లో నరాలు తెగిపోయే సీన్ జరుగుతుంటే నువ్వేమో ఇక్కడ సాంగ్స్ వింటూ డాన్స్ చేస్తున్నావా? ఏమైంది మమ్మీ? సారీ పిన్ని. ఏమైందా? నువ్వు ఆ సుమతిని కత్తితో పొడిచి చంపావు. ఇప్పుడు దాని అన్న శివకృష్ణ సీత వచ్చి నానా హడావిడి చేస్తున్నారు. అయిపోయిన కేసుకు హడావిడేంటి? ఆ కేసు ఇంకా అవ్వలేదురా. ఆ శివకృష్ణ ఎంక్వైరీ చేస్తున్నాడు. నువ్వు సుమతిని పొడిచిన కత్తి మీద సీత ఫింగర్ ప్రింట్స్ తో పాటు వేరే ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయంట. సుమతి హత్య జరిగింది ఈ ఇంట్లోనే కాబట్టి ఇంట్లో అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నారు. నీ ఫింగర్ ప్రింట్స్ కూడా కావాలని ఆ సీత డిమాండ్ చేస్తుంది. ఆ కత్తి మీద ఉన్న సీత ఫింగర్ ప్రింట్స్ తో పాటు వేరే ఫింగర్ ప్రింట్స్ నీవే అయ్యుంటాయి. నువ్వు కిందకొచ్చి నీ వేలి ముద్రలు ఇచ్చావు అంటే ఖచ్చితంగా దొరికిపోతావు. ఏం చేద్దాం? అదే నాకు టెన్షన్ గా ఉంది. అలా అని నువ్వు వేలి ముద్రలు ఇవ్వకపోతే రామ్ ఒప్పుకునేలా లేడు. ఇప్పటి వరకు సుమతి హత్య విషయంలో నీ మీద సీతకు మాత్రమే డౌట్ ఉంది. రామ్కి కూడా డౌట్ వచ్చింది అంటే నిన్ను చంపేస్తాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? దీని నుంచి నన్ను తప్పించలేవా? అదే నేను ఆలోచిస్తున్నాను. ముందైతే నువ్వు కిందకి రా, ఏదో ఒకటి చేద్దాం. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఏ ఇట్నుంచిటే పారిపోదాం అనుకుంటున్నావా? అలా చేస్తే నేను దొరికిపోతాను. ఆ శివకృష్ణ నిన్ను కూడా ఎన్కౌంటర్ చేస్తాడు. నేను ఎక్కడికి పారిపోను. వాష్రూమ్కి వెళ్ళొస్తాను, నువ్వు వెళ్ళు. ఇద్దరం కలిసే వెళ్ళాలి. నేను బయట వెయిట్ చేస్తాను, త్వరగా వచ్చేయ్.
కాదు సిఐ గారు, తను జస్టిస్ సీత. అరటి తొక్క మొక్కజొన్న పొత్తేం కాదు. ఆ రోజు నేను డిఎస్పీ గారి పర్మిషన్ తీసుకుని సుమతిని అరెస్ట్ చేయడానికి ఈ శివకృష్ణకు స్పెషల్ డ్యూటీ వేశాను. ఈ రోజు నేను కూడా ఎస్పీ గారి నుంచి పర్మిషన్ లెటర్ తీసుకునే ఇక్కడ డ్యూటీ చేస్తున్నాను సార్. ఏంటి, ఎస్పీ గారి పర్మిషన్ తీసుకున్నారా? ఏ డౌటా సిఐ గారు? నాన్న ఆ లెటర్ చూపించు.